Welcome to all my viewers. I am Dr. DP from Career Coach Dr. DP యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వీడియో లెక్చర్స్ మీకు అందిస్తాను. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 300 పోస్టులకు ప్రత్యక్ష నియామకం పద్ధతిన నోటిఫికేషన్ ఇప్పటికే వెలువరిచున్నది. న్యాయశాఖ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో వివిధ రకాల పోస్టులకి నోటిఫికేషన్ వెలువరచడం జరిగింది. 300 పోస్టులలో దాంట్లో మనకు కంప్యూటర్ ప్రోగ్రామర్గా, అసిస్టెంట్ లైబ్రేరియన్గా, గ్రేడ్ 2 లైబ్రేరియన్గా, డేటా ఎంట్రీ ఆపరేటర్గా, ఆఫీస్ సబార్డినేట్గా, రికార్డ్ అసిస్టెంట్, కాపియర్ లాంటి అనేక రకాల పోస్టులు ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ఈ యొక్క పోస్టులు 300. కొన్ని పోస్టులు డిగ్రీతో క్వాలిఫికేషన్ ఉంది, కొన్ని పోస్టులు ఇంటర్మీడియట్, కొన్ని పోస్టులు ఎస్ఎస్సి, కొన్ని పోస్టులు 7th క్లాస్తో కూడా అర్హతతోనే ఉన్నాయి. చూద్దాం. సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ లైబ్రేరియను, స్టెనోగ్రాఫర్ 7 పోస్టులు, అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 78, ఎగ్జామినర్ 27 పోస్ట్, టైపిస్ట్ లోయర్ హయ్యర్ 44 పోస్ట్, కాపీస్ట్ 34, డేటా ఎంట్రీ ఆపరేటర్ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఎంఎస్ ఆఫీసు, గవర్నమెంట్ సర్టిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ 20 పోస్టులు. ఎవరైతే 7th క్లాస్తో మాత్రమే అర్హత పొంది అటెండర్ జాబ్ కోసం అర్హత అంటే 7th క్లాస్ ఉంటుంది, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్. ఇక్కడ మనకు వేరే పోస్టులకు మనకు స్టెనో టెక్నికల్ పోస్టు, టైపిస్ట్ టెక్నికల్ పోస్టు, అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించి ఇక్కడ మనకు బిఎల్ఏసి క్వాలిఫికేషన్తోనే అవకాశం ఉంటుంది. ఆ బిఎల్ఏసి లేదా అంటే ఎమ్ఎల్ఏసి సంబంధించి ఈ గ్రంథాల అధికారిగా అవకాశం ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ వచ్చేసేసి మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. అప్లికేషన్ డేట్ చూసినట్లయితే 30/3/2026 నుంచి 19/4/2026 20 days టైము దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఏపీ హైకోర్ట్ apHC.go.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోండి. ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 300 జాబుల కోసం నోటిఫికేషన్. దీనికోసం మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా కొన్ని పోస్టులకు ఉంటుంది. అర్హతకు తగ్గ పోస్ట్కి, కొన్ని పోస్టులకి డిగ్రీ అర్హత ఉంది, కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ ఉంది, కొన్ని పోస్టులకి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. అలా ఆఫీస్ సబార్డినేట్ 7th క్లాస్ అర్హతతో కూడా అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా న్యాయశాఖలో కొంతమంది ఎల్ఎల్బి కూడా చేసినటువంటి వాళ్ళు ఉంటారు, అది ఒకటి అడిషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది. టైపిస్టు, స్టెనో, ఇదంతా కూడా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు, ఆ రంగాల్లో సర్టిఫికేషన్ పొందినటువంటి వాళ్ళు స్టెనో, అదేవిధంగా టైపిస్టు, లైబ్రరీ సైన్సు లాంటి పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు దాదాపు 50 పోస్టులు ఉన్నాయి. దోస్ హు ఆర్ హ్యావింగ్ క్వాలిఫికేషన్ యూ కెన్ అప్లై and appear the concerned examination and get the success into the high court jobs. I wish all the best to the all students. This is especially for the Andhra Pradesh students. You can apply, appear and get the good result. I wish all the best to the all the competitive aspirants. Thank you so much.